సో ఇప్పుడు వరకు మనం చెప్పిన డిస్కషన్ బట్టి మనకేమర్థం అవుతుందంటే ఒక ఫీల్డ్కి అగనిస్ట్గా ప్లస్ క్యూ కూలుమ్ ఛార్జ్ని నేను బి నుంచి ఏకి మూవ్ చేయడానికి డబ్ల్యూ వర్క్ చేశాను. డబ్ల్యూ వర్క్ చేశానంటే మరి ఇక్కడ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ యూబీ, ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ యూబీ. సో ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి నేను డబ్ల్యూ వర్క్ చేశానంటే పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఎంత అవుతుంది చెప్పండి. పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఆర్ మనం ఫీల్డ్కి అగెనిస్ట్గా చేసిన వర్క్ ఆర్ మన ఫీల్డ్కి అగెనిస్ట్గా చేసిన వర్క్ పొటెన్షియల్ ఎనర్జీ రూపంలో గెయిన్ అవుతుంది. సో పొటెన్షియల్ ఎనర్జీ అట్ ఏ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ప్లస్ ఆల్రెడీ ఇట్ హ్యాస్ పొటెన్షియల్ ఎనర్జీ యూబీ, రైట్. This is potential energy gain is work done. So UA equal to W plus, so final potential energy or potential energy at second point equal to W plus UB. W plus UB. If for example if this point is at infinity, ఒకవేళ బి పాయింట్ ఇన్ఫినిటీ దగ్గర ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది చెప్పండి, జీరో అవుతుంది. అప్పుడు ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ జీరో కాబట్టి సో దట్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్. ఈ పాయింట్ మీకు అర్థమైంది కదా, ఈ పాయింట్ మీకు అర్థమైందా? ఒకవేళ ఇన్ఫినిటీ నుంచి మనం ఆబ్జెక్ట్ని తీసుకొచ్చాం అనుకోండి, ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ జీరో కాబట్టి ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ అట్ సెకండ్ పాయింట్ ఈక్వల్ టు ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ అట్ సెకండ్ పాయింట్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్. చూడండి, మీరు ఒక ఉదాహరణకి చాలామంది చెప్తుంటారు సరదాగా, నేను ఒట్టి చేతులతో వచ్చాను, ఒట్టి చేతులతో ఈ నగరానికి వచ్చి 1 కోటి రూపాయలు సంపాదించాను అంటాడు. అంటే వాడు ఎంత గెయిన్ చేశాడు చెప్పండి ఈ సిటీకి వచ్చిన తర్వాత? 1 crore. అంతకుముందు ఏం లేదు. సో వాడు ఎంత గెయిన్ చేశాడు అదే కదా ప్రజెంట్ వాడి దగ్గర ఉన్న మనీ. సో అలాగే ఇన్ఫినిటీ నుంచి వచ్చాడంటే వాడు ఒట్టి చేతులతో వచ్చాడు, అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఏం లేదు. టోటల్గా ఈ వర్క్ మనం చేసిన వర్క్ ద్వారా వాడికి పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ జరిగింది. సో ద పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఈక్వల్ టు ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ వెన్ ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు జీరో. ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎప్పుడు జీరో ఉంటుందంటే నువ్వు ఆబ్జెక్ట్ యొక్క ఇనీషియల్ పొజిషన్ ఇన్ఫినిటీ దగ్గర ఉందనుకోండి, ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ జీరో అవుతుంది. నువ్వు చేసిన వర్క్ డన్నే పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ అవుతుంది, అదే ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ అవుతుంది. అంతేనా? ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ జీరో. మీరే ఒక ఛార్జ్ అనుకోండి, మీ దగ్గర ఇన్ఫినిటీ దగ్గర ఉన్నారు, మీ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ లేదు. నేను 100 జౌల్స్ వర్క్ చేశాను. నేను 100 జౌల్స్ వర్క్ చేస్తే మీకు ఎంత పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ అయింది? 100 జౌల్స్. మీ దగ్గర ఉన్నటువంటి ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? 100 జౌల్స్. పాయింట్ అర్థమవుతుంది కదా? సో ఇఫ్ ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు జీరో, ద పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఈక్వల్ టు ద final potential energy. The potential energy gain is nothing but work done. So the work done equal to final potential energy. Initial potential energy ఎప్పుడు జీరో అవుతుంది చెప్పండి? If initial position is at infinity. Initial position is at infinity. ఇక్కడ రాసుకుంటారా? If ui equal to 0 అంటే ఎప్పుడు అవుతుంది చెప్పండి? ఆబ్జెక్ట్ సో ఇనిషియల్ అంటే ఇనిషియల్ పొజిషన్, ఇనిషియల్ పాయింట్ ఎక్కడ ఉన్నట్టు? ఇన్ఫినిటీ దగ్గర ఉందనుకోండి, ఇన్ఫినిటీ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ జీరో. సో అప్పుడు ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది చెప్పండి? ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ అట్ ఫైనల్ పాయింట్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ప్లస్ జీరో. సో ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు వర్క్ డన్. అంటే నువ్వు ఎంత వర్క్ చేస్తావో అదే తిరిగి ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ రూపంలో స్టోర్ అవుతుంది. సో ఈ డిస్కషన్ అంతా మనం ఇక గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఈ పాయింట్ మెమరైజ్ చేసుకోండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే ప్లస్ క్యూ ఛార్జ్ని నేను బి నుంచి ఏకి తీసుకురావడానికి డబ్ల్యూ వర్క్ చేశాను. ప్లస్ క్యూ ఛార్జ్ని బి నుంచి ఏకి తీసుకురావడానికి ఎంత వర్క్ చేశాను చెప్పండి? ఐ హ్యావ్ డన్ డబ్ల్యూ వర్క్. ఓకే క్లియర్. సో ఈ డిస్కషన్ అంతా మీకు అర్థమైంది కదా? సో ఒకవేళ ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ జీరో అయితే
పొటెన్షియల్ ఎనర్జీ గెయినే ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకేనా, ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ. నేనేమంటున్నానంటే కొద్దిసేపు ఈ 3 కూలమ్స్ కాకుండా 3 కూలమ్స్ ఛార్జ్ మూవ్ చేశాను. 3 కూలమ్ ఛార్జ్ని మూవ్ చేయడానికి నేను 300 జౌల్స్ వర్క్ చేశాను. 3 కూలమ్ ఛార్జ్ అంటే మీనింగ్ ఏంటి చెప్పండి? 1 కూలమ్ 1 కూలమ్ 1 కూలమ్ 1 కూలమ్ అంటే ఈ ఒక్కొక్క బాక్స్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు చెప్పండి? 6.25 × 10⁻18 ఎలక్ట్రాన్స్. ఓకే, సో 3 కూలమ్స్ ఛార్జ్ మూవ్ చేయడానికి 300 జౌల్స్ వర్క్ చేస్తే 1 కూలమ్ ఛార్జ్ని మూవ్ చేయడానికి ఎంత వర్క్ జరుగుతుంది చెప్పండి? W వర్క్ ఫర్ 1 కూలమ్ = 100 జౌల్స్. ఎలా వచ్చింది చెప్పండి? 300/3, రైట్? సో వర్క్ డన్ బై నెంబర్ ఆఫ్ coulombs. Clear? So now here we have q coulombs. What is the meaning of q coulombs? Tell me. What is the meaning of q coulombs? Q coulombs means 1 coulomb like that. అలా q నెంబర్. అలా ఎన్ని కూలమ్స్ ఉన్నాయి చెప్పండి? q కూలమ్స్ ఉన్నాయి. q నెంబర్ ఆఫ్ కూలమ్స్ ఆర్ దేర్. నా చెప్పండి, q కూలమ్స్కి W వర్క్ జరిగితే q కూలమ్స్కి W వర్క్, సో చెప్పండి వర్క్ డన్ ఫర్ ఈచ్ కూలమ్ ఎంత వస్తుంది చెప్పండి? W/Q. అర్థం కాలేదా? చూడండి, 10 కూలమ్స్కి 100 జౌల్స్ వర్క్ చేశాను అనుకోండి. 1 కూలమ్కి ఎంత వర్క్ చేస్తాను? 10 కూలమ్స్ మీన్స్ 10 బాక్సెస్. 1 2 3 4 5 6 7 8 9 10 లైక్ దట్. సో 10 కూలమ్స్ 10 జౌల్స్, 1 కూలమ్స్ ఈక్వల్ టు 10 కూలమ్స్కి 100 జౌల్స్, 1 కూలమ్కి 10 జౌల్స్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐ హ్యావ్ q coulombs. Tell me, q number of coulombs, right? So what will be the work done per 1 coulomb? 100 joules by q. If I am doing W work, what is the work done for 1 coulomb? W/Q. Okay, are you understanding? So W/Q is work done per each coulomb. ప్రతి కూలమ్ మీద నువ్వు ఎంత వర్క్ చేస్తున్నావు చెప్పు? W/Q. అప్పుడు ప్రతి కూలమ్ మనం పొటెన్షియల్ ఎనర్జీకి ఎగనెస్ట్గా నువ్వు చేసే వర్క్ దేని కింద యాడ్ అవుతుంది? పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ కింద, లేదంటే పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ కింద యాడ్ అవుతుంది. సో W/Q. సో వర్క్ డన్ ఆన్ ఈచ్ కూలమ్ W/Q. సో పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ per each coulomb. So can I say work done per 1 coulomb? So potential energy gain per 1 coulomb equal to W/Q. Potential energy gain from per 1 coulomb equal to W/Q. ఒక్కొక్క కూలమ్ మీద W/Q వర్క్ జరిగిందంటే పొటెన్షియల్ ఎనర్జీకి ఎగనెస్ట్గా ఒక్కొక్క కూలమ్ మీద W/Q వర్క్ ఎప్పుడు జరిగింది? ఫీల్డ్కి ఎగనెస్ట్గా, రిపల్షన్ ఫోర్స్కి ఎగనెస్ట్గా W/Q కూలమ్ ఒక్కొక్క కూలమ్ మీద అంత వర్క్ జరిగినప్పుడు ఒక్కొక్క కూలమ్కి ఎంత పొటెన్షియల్ ఎనర్జీ యాడ్ అవుతుంది? వర్క్ డన్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్. సో W/Q. క్లియర్? సో ద పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ పర్ కూలమ్ చార్జ్, పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఆర్ పొటెన్షియల్ డిఫరెన్స్. సో ద పొటెన్షియల్ ఎనర్జీ gain per 1 coulomb is defined as potential energy. Potential energy gain per 1 coulomb defined as potential energy. The potential, I am very sorry, the potential energy gain per 1 minute. The potential energy gain or the potential difference happened per 1 coulomb charge is nothing but potential
potential difference. Potential difference means the potential energy added per 1 coulomb charge is defined as potential difference, not potential energy difference. This is potential difference, and the symbol is V. So V equal to W by Q. The potential energy gain, that is W by Q. అంటే ఏం లేదు, potential energy gain or potential energy difference created per 1 coulomb. గెయిన్ అన్నా డిఫరెన్స్ అన్నా ఒకటే. మీకు అర్థమవుతుందా? మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, నేను ఒక 50 రూపీస్ ఇచ్చాను. 100 రూపీస్ ఉన్నాయి, నేను 50 ఇచ్చాను. మీ దగ్గర ఎంత డిఫరెన్స్ వచ్చింది? 50 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది. సో అలాగే మీ దగ్గర 100 రూపీస్ ఉన్నాయి, నేను 50 రూపీస్ తీసేసుకున్నాను. మీ దగ్గర ఎంత డిఫరెన్స్ వచ్చింది? 50 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది. సో హియర్ డిఫరెన్స్ అనేది గెయిన్ రూపంలో కనబడుతుంది. సో ద పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈక్వల్ టు W బై Q. సో యూనిట్స్ ఈజ్ volts. So W by Q means what are the units? Joule per coulomb. దీన్నే మనం volts అంటారు. ఓకే, సో దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఫర్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ W by Q. క్లియర్? పాయింట్ అర్థమవుతుందా మీకు? ఏం డౌట్ లేదు కదా? సో పొటెన్షియల్ డిఫరెన్స్ మీన్స్ పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ పర్ 1 కూలుంబ్. మీకు ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ 1 కూలుంబ్, ఉదాహరణకి UB ఆఫ్ 1 కూలుంబ్ తెలియదు, U ఆఫ్ A ఆఫ్ 1 కూలుంబ్ ఇక్కడ తెలియదు. కానీ ఒక కూలుంబ్కి ఈ 2 పాయింట్ల మధ్య ఎంత పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ అయిందో మాత్రం మనకు తెలుసు, బికాజ్ వీ నో ద వర్క్ డన్ ఫర్ ఈచ్ కూలుంబ్. సో ద పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఆర్ ద పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ పర్ 1 కూలుంబ్ ఈక్వల్ టు W by Q. సో వాట్ ఈస్ దిస్ పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ పర్ 1 కూలుంబ్ ఈక్వల్ టు W by Q. దిస్ ఈజ్ నథింగ్ బట్ వర్క్ డన్ పర్ 1 కూలుంబ్ చార్జ్, రైట్? సో ద పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఎక్కడి నుంచి వచ్చింది? వర్క్ డన్ పర్ యూనిట్ కూలుంబ్ చార్జ్ బిట్వీన్ 2 పాయింట్స్. సో ద పొటెన్షియల్ ఎనర్జీ వర్క్ డన్ ఈక్వల్ టు, మీకు వర్క్ మనం చేసే వర్కే కదా పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ రూపంలో కన్వర్ట్ అయ్యేది. కాబట్టి వర్క్ డన్ per 1 coulomb charge between 2 points equal to potential difference. సో పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ పర్ 1 కూలుంబ్ అన్న ఇది ఎక్కడి నుంచి వచ్చింది? పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ దేని వల్ల వచ్చింది? వర్క్ డన్ పర్ 1 కూలుంబ్. సో ద పొటెన్షియల్ ఎనర్జీ gained for 1 coulomb is equal to work done per 1 coulomb. So work done per 1 coulomb between 2 points is known as potential difference. అర్థమవుతుందా? ఒకవేళ ఈ 1 కూలుంబ్ ఛార్జ్ యొక్క ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ మీకు తెలియదు, ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ కూడా తెలియదు. కానీ ఈ 2 పాయింట్ల మధ్య పొటెన్షియల్ ఎనర్జీ 1 కూలుంబ్కి ఎంత గెయిన్ అయిందో మనం చెప్పగలుగుతున్నాం, బికాస్ ఆఫ్ ద వర్క్ డన్, విత్ ద హెల్ప్ ఆఫ్ వర్క్ డన్. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ వర్క్ డన్. అర్థమైపోయింది కదా మీకు? క్లియర్ కదా? ఇంకేం డౌట్స్ లేవు కదా? ఓకేనా? ఇందాకే మనం ఒక పాయింట్ చెప్పుకున్నాం, గుర్తుందా? ఒకవేళ ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ 0 అనుకోండి, ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ 0 అయితే ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అవుతుంది చెప్పండి? ఎంత పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ చేసావో అంతే అవుతుంది. పాయింట్ అర్థం అవుతుందా? ఒకవేళ ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ నుంచి కానీ మనం ఛార్జ్ని ఇన్ఫినిటీ నుంచి కానీ తీసుకొచ్చామనుకోండి, మనం ఎంత వర్క్ చేసామో అదే పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ కింద కనబడుతుంది. ఎంత పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ అయిందో అదే ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ కింద కనబడుతుంది కదా. సో ఇఫ్ వీ మూవ్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ ఇన్ఫినిటీ, వర్క్ డన్ ఈక్వల్ టు ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ.
క్లియరా? అది మీకు ఇప్పుడు గుర్తుందా? ఇందాకే చెప్పుకున్నాం కదా, కావాలంటే ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. ఉదాహరణకి నేను ఏం చెప్తున్నానంటే, ఈ 1 కూలుం ఛార్జ్కి ఇప్పుడు ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ 0 అనుకో అమ్మా. సో మనం ఎంత వర్క్ చేసాం? 1 కూలుం ఛార్జ్కి W/Q. సో ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత వస్తుంది చెప్పండి? ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ W/Q, ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ 0 ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఎంత వచ్చింది చెప్పండి? దట్ ఈజ్ వర్క్ డన్. సో పొటెన్షియల్ ఎనర్జీ, ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు W/Q కదా. సరే, అదే పాయింట్ మనం ఇక్కడ కూడా రాద్దాం. సో మీకైతే ఇంతవరకు అర్థమైంది కదా, క్లియర్ కదా. సో కొంతమందికి ఇంకా డౌట్ వస్తుంది, సార్ ఇది కూడా ఒక ఎనర్జీ మనం వర్క్ చేసాం, పోనీ 1 కూలుంకే కదా వర్క్ చేసింది, మరి దానికి మనం పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ అనే వర్డే వాడచ్చు, లేదంటే వర్క్ డన్ మళ్ళీ విచిత్రంగా దీనికి ఒక V అనే పేరు పెట్టాం, వోల్ట్ అనే పేరు పెడుతున్నాం. రీజన్ అంటే మీకు చెప్తా చూడండి. ఉదాహరణకి మీరు చూసారా లేదు, ఈ పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ అనేది ఎన్ని కూలుమ్స్కి డిఫైన్ చేశారు? 1 కూలుమ్కి. అలాగే వర్క్ కూడా ఎన్ని కూలుమ్స్కి డిఫైన్ చేస్తున్నారు? వర్క్ డన్ పర్ 1 కూలుమ్. ఓకే, రీజన్ ఏంటో మీకు చెప్తాను చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. నేనేమంటానంటే, ప్రైస్కి ఓకే రేట్కి డిఫరెన్స్ ఉంది. మీరు మార్కెట్కి వెళ్ళారనుకోండి, మీ ప్రైసు రేటు డిఫరెన్స్ ఒకటి ఉంటుంది. మార్కెట్కి వెళ్తే వాడు ఏం చెప్తాడంటే, రేట్స్ ఎలా ఉంటాయంటే 30 రూపీస్ పర్ కేజీ. ఏదో బ్రింజాలు ఏదో ఒక వెజిటబుల్ కొనాలనుకున్నారనుకోండి, వాడు అక్కడికి వెళ్తే రేట్ చెప్తాడు, మీకు ప్రైస్ చెప్పడు. రేట్ అంటే కేజీకి ఎన్ని రూపాయలు చెప్తాడు. ప్రైస్ అనేది నువ్వు డిసైడ్ చేస్తావు. నువ్వు ఎన్ని కేజీలు కొంటావు వాడికి తెలుసా? తెలియదు. అందుకని వాడు 1 కేజీకే చెప్తాడు రేటు. ఇప్పుడు నువ్వు 3 కేజీ అన్నావు అనుకో, అప్పుడు వాడు ఏమంటాడు చెప్పు? ప్రైస్ ఎంత చెప్తాడు? 90. అదే 6 కేజీ అనుకోండి 180, 9 కేజీ అనుకోండి 270. దిస్ ఈజ్ ప్రైస్, దిస్ ఈజ్ రేట్, దిస్ ఈజ్ ద స్టాండర్డ్ రేట్ డిఫైన్డ్ ఫర్ 1 కేజీ. ఎగ్జాక్ట్గా అలాగే మీరు 1 కూలుమ్ మూవ్ చేయడానికి, 1 కూలుమ్ని ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేయడానికి W/Q వర్క్ చేశారనుకోండి, 2 కూలుమ్స్ని మూవ్ చేయడానికి ఎంత వర్క్ చేస్తారు చెప్పండి? 2W/Q. 3 కూలుమ్స్ని మూవ్ చేయాలంటే 3 × W/Q. అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఎంత అవుతుంది చెప్పండి? 3 కూలుమ్ ఛార్జ్కి 3W/Q. అంటే మనం 1 కూలుమ్కి డిఫైన్ చేయటం ద్వారా మనకి ఈజీ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద స్టాండర్డ్ థింగ్. దట్స్ వై వీ కాల్ ఇట్ యాజ్ పొటెన్షియల్ డిఫరెన్స్. Potential energy gained per 1 coulomb we defined as potential difference. This is nothing but potential energy gained per 1 coulomb or work done per 1 coulomb. So V equal to W/Q. So units are volts. Clear point? ఇంకేం క్లియర్గా ఉంది కదా. అలాగే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ వోల్ట్? ఇక్కడే పక్కనే డిఫైన్ చేస్తాను చూడండి. సో మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ మీన్స్, పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ ఆఫ్ 1 కూలుమ్ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్డ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ పర్ 1 కూలుమ్ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ పర్ 1 కూలుమ్కి ఎంత పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ అయిందో దాన్నే ఏమన్నారు చెప్పండి? పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. మనందరికీ తెలుసు, డిఫరెన్స్ అంటున్నామంటే 2 పాయింట్స్ మధ్య డిఫైన్ చేస్తున్నట్టు. అందుకనే ప్రతిసారి రాసి పేజీలు నింపాల్సిన అవసరం లేదు. దట్ ఈజ్ పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ మీన్స్ పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ పర్ 1 కూలుమ్. సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటి? V ఈక్వల్ టు W/Q volts. V ఈక్వల్ టు W/Q volts. ఒకవేళ నేను ఓన్లీ 1 కూలుమ్, సో W ఈక్వల్ టు ఇఫ్ W ఈక్వల్ టు 1 జౌల్, Q ఈక్వల్ టు 1 కూలుమ్, సో వాట్ విల్ బి ద పొటెన్షియల్ డిఫరెన్స్? V ఈక్వల్ టు 1/1 వోల్ట్. సో V ఈక్వల్ టు 1 వోల్ట్. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ 1 వోల్ట్? if 1 joule work has done to move 1 coulomb charge
1 coulomb charge between 2 points, then potential difference potential difference is considered as 1 volt. ఓకేనా? సో ఒక్క జౌల్ వర్క్ కానీ ఒక కులుమును మూవ్ చేయడానికి 2 పాయింట్ల మధ్య 1 జౌల్ వర్క్ చేశారంటే ఆ 2 పాయింట్ల మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ పర్ 1 కూలుమ్ ఎంత ఉంటుందంటే 1 వోల్ట్ ఉంటుందని మనకి అర్థమవుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పొటెన్షియల్ డిఫరెన్స్ డెఫినేషన్. పొటెన్షియల్ డిఫరెన్స్ దట్ ఈజ్ V ఈక్వల్ టు W/Q. V ఈక్వల్ టు W/Q అంటే 2 పాయింట్ల మధ్య పొటెన్షియల్ ఎనర్జీ గెయినే W/Q. ఇందులో కానీ ఫస్ట్ పాయింట్ కానీ ఇన్ఫినిటీ దగ్గర తీసుకున్నాం అనుకోండి, అప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఏమవుతుంది చెప్పండి? ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ 1 కూలుమ్. క్లియర్? సో అది కూడా మనం ఇప్పుడు చేసేద్దాం. ఓకేనా? క్లియర్? స్క్రీన్ షాట్ తీసుకోండి, రబ్ చేసుకోండి. ఇంకా మీలో కొంతమందికి అర్థం కాలేదంటే నేను ఒక మాట చెప్తాను, వినండి. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఒక మౌంటైన్ ఉందనుకోండి, ఇక్కడ ఒక గాడిద, ఒక డాంకీ ఉందనుకోండి. దీని మీద 2 మనుషులను ఎక్కించుకొని అది ఇక్కడ దాకా తీసుకొచ్చేసింది, ఇద్దరిని పైకి తీసుకొచ్చేసింది. ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి తీసుకురావడానికి ఇది 100 జౌల్స్ వర్క్ చేసింది. ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి తీసుకురావడానికి 100 జౌల్స్ వర్క్ చేసింది. కాబట్టి 100 జౌల్స్ పర్ 2 పర్సన్స్ కదా, ఇద్దరికి కలిపి 100 జౌల్స్ వర్క్ చేసింది. అప్పుడు ఒక్కొక్క మనిషి మీద ఎంత వర్క్ చేసింది? 15 జౌల్స్ పర్ 1 పర్సన్. అప్పుడు ఇక్కడ ఒక్కొక్క మనిషికి ఎంత పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ అవుతుంది చెప్పండి? పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఫర్ ఈచ్ పర్సన్ ఈక్వల్ టు 50 జౌల్స్. ఇది కూడా అంతే కదా అండి. W వర్క్ నేను క్యూ నెంబర్ ఆఫ్ కూలుమ్స్ చేసినప్పుడు ఒక్కొక్క కూలుమ్కి ఎంత అంటే W/, నెంబర్ ఆఫ్ కూలుమ్స్తో డివైడ్ చేశాను. ఓకేనా? పాయింట్ అర్థమైంది కదా మీ అందరికీ? పాయింట్ అర్థమైందా? క్లియర్? లాస్ట్ అండ్ ఫైనల్ ద డెఫినేషన్ పొటెన్షియల్ energy of 1 coulomb charge. Potential energy of 1 coulomb at a point. చూడండి అమ్మా, ఇప్పుడు మనం ఇందాక ఏం చేసామంటే పొజిషన్ ఏ తీసుకున్నాం, అలాగే పొజిషన్ బి తీసుకున్నాం, అలాగే ఇక్కడ ఫీల్డ్ ఉంది. ఫీల్డ్ ఉంటే నేను ఇక్కడి నుంచి ఇక్కడికి W వర్క్ చేశాను, ఇక్కడి నుంచి ఇక్కడికి Q నెంబర్ ఆఫ్ కూలుమ్స్. చార్జ్ Q కూలుమ్స్ అంటే Q నెంబర్ ఆఫ్ కూలుమ్స్కి నేను W వర్క్ చేశానంటే 1 కూలుమ్కి నేను ఎంత వర్క్ చేయాలి చెప్పండి? W/Q. సో ద పొటెన్షియల్ దిస్ ఈజ్ వర్క్ పర్ 1 కూలుమ్. సో ఇదే ఏమవుతుంది చెప్పండి? వర్క్ డన్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ ఆఫ్ 1 కూలుమ్ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ పర్ 1 కూలుమ్. దిస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ V, that is W/Q. So the potential difference equal to potential energy gain equal to W/Q. Are you understanding what I am saying? W/Q.
So potential energy gain equal to W by Q. If potential energy at initial position, potential energy gain per 1 coulomb equal to W by Q. If initial position or if initial potential energy is 0, what will be the final potential energy? What will be the final potential energy of 1 coulomb? It will be W by Q, right? So మనం ఏం చేద్దాం ఒకవేళ ఇక్కడ ఈ పొజిషన్ B ఈజ్ అట్ ఇన్ఫినిటీ. సో చెప్పండి, పొజిషన్ B దగ్గర ఎన్ని నెంబర్ ఆఫ్ కూలమ్స్ ఉన్నాయి? ప్రతి కూలంలో పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంటుంది? ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ 0. సో ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ 1 కూలమ్, ద ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ 1 కూలమ్ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ 1 కూలమ్ at A equal to potential energy gain or potential difference కదా. పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ పర్ 1 కూలమ్నే మనం ఏం డిఫైన్ చేసాం? పొటెన్షియల్ డిఫరెన్స్ ప్లస్ జీరో. సో ద పొటెన్షియల్ energy of 1 coulomb at A equal to potential difference, that is equal to work done from infinity to the point A by Q. Clear? So very important. పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ ఫర్ 1 కూలమ్ని మనం ఏమని డిఫైన్ చేసాం? పొటెన్షియల్ డిఫరెన్స్. అలాగే ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ 1 కూలమ్ అట్ ఏ పాయింట్నే ఏమనమని చెప్తున్నాడు చెప్పండి? ఎలక్ట్రిక్ పొటెన్షియల్. సో ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్, ఇందాకే చెప్పుకున్నాం, 1 కూలమ్ అంటే మనం స్టాండర్డైజ్ చేసుకుంటున్నాం. సో ఒక స్టాండర్డ్ డెఫినేషన్ ఫర్ 1 కూలమ్ కాబట్టి ఎలక్ట్రిక్ పొటెన్షియల్. సో ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈక్వల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ V between infinity and A. That is nothing but work done to move the charge from infinity. Work done to move 1 coulomb charge from infinity. సో 1 కూలమ్ ఛార్జ్ అంటే బై క్యూ. ఇన్ఫినిటీ నుంచి ఏకి నేను క్యూ కూలమ్ ఛార్జ్ తీసుకురావడానికి W వర్క్ జరిగింది అనుకోండి. 1 కూలమ్ ఛార్జ్ అంటే W బై క్యూ. పాయింట్ అర్థమైపోయింది కదా మీకు? ఇంకా కన్ఫ్యూజన్ లేదు కదా? మరి డెఫినేషన్ రాసేద్దామా? ఈ 2 పాయింట్ల మధ్య 1 కూలమ్కి ఎంత పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ అయ్యిందో అదే కదా ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ 1 కూలమ్ కదా. ఏమ్మా అర్థం కాలేదు? ఇంకా ఇలా చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి నేను ఈసారి ఇన్ఫినిటీ నుంచి తీసుకొస్తున్నాను. ఇన్ఫినిటీ దగ్గర 1 కూలమ్కి పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంటుంది? 0. సో 1 కూలమ్కి నేను ఎంత వర్క్ చేశాను? W బై క్యూ. సో 1 కూలమ్కి W బై క్యూ వర్క్ చేశానంటే 1 కూలమ్కి ఎంత పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ అయ్యింది? W బై క్యూ. అంటే అదే కదా పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ బై 1 కూలమ్ ఈక్వల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్. సో ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ కావాలంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ప్లస్ 0. సో దట్ ఈజ్ నథింగ్ బట్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ ఏ. క్లియర్? ఇంకేం డౌట్ లేదు కదా మీకు? సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ డిఫైన్డ్ ఫర్ 1 కూలమ్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఇది కూడా పొటెన్షియల్ డిఫరెన్స్కి ఈక్వల్ కాబట్టి ఇది కూడా యూనిట్ వోల్ట్స్లోనే వస్తుంది. ఓకేనా? క్లియర్ కదా? ఇంకేం కన్ఫ్యూజన్ లేదు కదా మీకు? సో లాస్ట్ డెఫినేషన్ చేసేసి మనం ఈ ఎండ్ చేసేద్దాం. ఓకే, డెఫినేషన్ చెప్పేసి మనం ఎండ్ చేసేద్దాం. ఎలక్ట్రిక్
at a point. Electric potential at a point means potential energy of 1 coulomb at a point. దీన్నే ఒక కూలుంబ్ అంటున్నా కాబట్టి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటున్నాం. ఓకే, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈక్వల్ టు potential energy equal to potential difference between equal to potential difference between, potential difference means potential energy gained by potential energy gained per 1 coulomb. So potential difference between infinity and that point. అవునా కదా? ఇన్ఫినిటీ దగ్గర ఎలాగూ జీరో. ఓకే, అప్పుడు ఇన్ఫినిటీ దగ్గర జీరో కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఎంత అవుతుందో ఆ పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ 1 కూలుంబ్ ఎట్ దట్ పాయింటే కదా. సో పొటెన్షియల్ ఎనర్జీ బిట్వీన్ infinity and that point, that is nothing but work done to move 1 coulomb between infinity and that point. Okay, so work done to move, potential difference ki formula enti cheppandi. పొటెన్షియల్ డిఫరెన్స్ ఏ పాయింట్స్ మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ఫినిటీ అండ్ దట్ పర్టిక్యులర్ పాయింట్. అంటే ఇన్ఫినిటీ నుంచి నేను ఏకి తీసుకొస్తున్నాను. క్యూ ఛార్జ్కి డబ్ల్యూ వర్క్ చేశాను, 1 కూలుంబ్కి డబ్ల్యూ బై క్యూ. కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ ఈక్వల్ టు డబ్ల్యూ బై క్యూ, దట్ ఈస్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈక్వల్ టు డబ్ల్యూ బై క్యూ. Potential difference between infinity and W by Q, this is nothing. Infinity దగ్గర initial potential energy of 1 coulomb equal to 0 కాబట్టి this is nothing but potential energy of 1 coulomb. So potential energy between infinity and A equal to W by Q. ఎక్కడి నుంచి ఎక్కడికి వర్క్ చేసేదండి? ఇన్ఫినిటీ టు దట్ పర్టిక్యులర్ పాయింట్. దిస్ ఈజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అట్ ఏ పర్టిక్యులర్ పాయింట్. దీన్నే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎట్ దట్ పాయింట్. ఓకే, 1 కూలుంబ్ ఛార్జ్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ నువ్వు కనుక్కోవాలంటే, 1 కూలుంబ్ ఛార్జ్కి ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ నువ్వు కనుక్కోవాలంటే దాన్ని నువ్వు ఇన్ఫినిటీ నుంచి తీసుకొచ్చావు అనుకో. ఇన్ఫినిటీ నుంచి తీసుకురావడానికి డబ్ల్యూ బై క్యూ వర్క్ చేస్తాం కదా. ఓకే, ఎంత పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ వస్తుంది? డబ్ల్యూ బై క్యూ. ఇన్ఫినిటీ నుంచి తెస్తున్నాం కాబట్టి ఇనీషియల్గా దాని పొటెన్షియల్ ఎనర్జీ 0 కాబట్టి సో పొటెన్షియల్ ఎనర్జీ అట్ దట్ పర్టిక్యులర్ పాయింట్ ఈక్వల్ టు ద పొటెన్షియల్ డిఫరెన్స్, ఓకే, బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ దట్ పర్టిక్యులర్ పాయింట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే మళ్ళీ చెప్తున్నాను, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ 1 కూలుంబ్. ఓకే, పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ బై పర్ 1 కూలుంబ్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్.